స్టార్ట్. తోటి సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాం. ఇది ఇక్కడ భీముడోలు ప్రాంతంలో ఉన్న చక్కటి చర్చ్ ఇది. మరి మమ్మల్ని ఎంతగానో ఆకర్షించింది ఇక్కడ మందిరము. అలాగే మేము ఇక్కడికి రావడానికి మరి దేవుడు కృపనిచ్చారు. అలాగే ఒక మందిర ప్రతిష్ఠ చూసుకుని ఈ స్థలానికి మేము రావడం జరిగింది. అలాగే ఈ ప్రాంతం అంతా చూసాం. ఇక్కడ చూస్తుంటే మరి చక్కటి బాప్తిసాలు ఇవ్వడానికి తొట్టి, తర్వాత ఇక్కడ మరియమ్మ తల్లి మరి ఫోటోవు, ప్రభువుని ఆరాధించుకునే ఫోటోవు, నిజంగా మంచి చక్కటి ఫొటోస్ అన్నీ ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ రాళ్ళు చూస్తుంటే రాళ్ళు తోటి మంచి డెకరేషన్గా మరి కట్టారు. తర్వాత ఈ మందిరం అయితే చూడండి ఎంత సుందరముగా ఉందో. అయితే దేవుడు చెప్పాడులేండి, ఏమన్నాడంటే నేను ఈ మందిరాల్లో ఉంటానని మీరు అనుకోక్కర్లేదు. ఈ మందిరాలన్నీ కూడా ఒక తాత్కాలమే, అయితే అది ఆరాధించుకునే స్థలమే కానీ ఇంకోటి కాదు. నిజంగా కూడా మనం మందిరము మనమే దేవాలయము. దేవుడు మనలో ఆత్మస్వరూపుడై నివసిస్తున్నాడు. ఈ దేవాలయాన్ని బాగు చేసుకుని కాపాడుకుంటే పరలోక రాజ్యానికి వెళ్తాం. ఈ దేవాలయాన్ని ఆత్మ ఉన్న దేవుణ్ణి పాడు చేస్తే నరకానికి వెళ్తారు. అయితే ఆ ఆలయం ఎందుకంటే ఆ మందిరంలో ఆరాధన చేసుకుని, రెండోదిగా మనం ఆ మందిరంలో ఉండి ఈ మందిరాన్ని బాగు చేసుకోవడానికి, ఆ మందిరంలో ఉండి ఆరాధన చేసుకుని దేవుని గణపరిచి పూజించి సేవించి హెచ్చించి ప్రకటించి అలాగున ఆ మందిరంలో మనం ఎదగడానికి. అయితే ఆ మందిరంలో ఉండి మన ఆలయాన్ని బాగు చేసుకుని సిద్ధపడదాం, ఆయన రాకడికి సిద్ధపడదాం. ఆయన సిలువలో ప్రాణం పెట్టి రక్తం దారిపోసి మరలా ఆయన పునరుద్ధరణగా తిరిగి లేచాడు. చనిపోయి పునరుద్ధరణగా తిరిగి లేచాడు. ఆయన మరలా పరలోకానికి వెళ్ళాడు, రాబోతున్నాడు. వచ్చే టైంకి మనం అందరం కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.